చిన్న పట్టణంలో అర్జున్ అనే 22 ఏళ్ల కుర్రాడు ఉండేవాడు. చిన్నదైనా అతని కలలు పెద్దవే. టెక్నాలజీ ద్వారా ప్రపంచాన్ని మార్చాలనే తపన అతనిది. ప్రతిసారి ఓటమి ఎదురైంది. ఒకసారి యాప్ను రిలీజ్ చేశాడు, స్పందన లేదు. ఇంకోసారి సర్వర్ క్రాష్ అయింది. మూడోసారి అతని ఆలోచనను పెద్ద కంపెనీ కాపీ చేసింది. ఒక వాన రాత్రి ఓటముల భారంతో అర్జున్ అంతా వదిలేసేలోపే ఉన్నాడు. అతని చేతి వేళ్లు డిలీట్ బటన్ పై నిలిచిపోయాయి. అప్పుడే అతని స్క్రీన్ పై ఒక మెసేజ్ మెరుస్తోంది. సార్, మీ యాప్ వలన నేను కళ్ళు లేకుండా టైపింగ్ నేర్చుకున్నాను. ఇప్పుడు ఉద్యోగానికి అప్లై చేయగలుగుతున్నాను. ధన్యవాదాలు. చిన్న మెసేజ్ అతని జీవితాన్ని మార్చేసింది. అతను మళ్ళీ కోడ్ రాయడం మొదలెట్టాడు, మరింత శ్రద్ధగా, వినూత్నంగా. అతని యాప్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలా మారుతోంది. 2 మిలియన్ల డౌన్లోడ్స్. బంధించి ఉన్నది, దృష్టి లేనిది, గ్రామీణ విద్యార్థులు అందరూ అతని యాప్ను ఉపయోగిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి యువత టెక్ ఫోరంకు అతనిని ఆహ్వానించారు. ప్రపంచ యువత ముందే అర్జున్ మాట్లాడుతున్నాడు, గర్వంగా, స్థైర్యంగా. ఒక చివరి ప్రయత్నమే జీవితాన్నే మార్చేస్తుంది. అర్జున్ గదిలో ఇప్పుడు ఆ మెసేజ్ ఫ్రేమ్లో ఉంది. దాని కింద ఒక మాట. నీ కథ ముగిసిందని అనుకోవద్దు. అది నువ్వే రాయాల్సిన కథ.